సమంత చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఎందుకంటే తనకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల మీద ఒక ట్వీట్ చేసింది. గత కొద్ది రోజుల నుంచి తను ఓన్గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను, ఇంట్లోనే ఉంచి బయట ఖర్చులు భరించలేకపోతున్నాను ట్రీట్మెంట్కి, అయినా కూడా నేను చేసుకున్నటువంటి ట్రీట్మెంట్తో నాకు సాటిస్ఫై అవుతున్నాను అని చెప్తుంది. అయితే ఇప్పుడు అలోపతిలో ఇప్పుడు అది పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే అలోపతిని ఉద్దేశించి మాట్లాడిందని కొంతమంది డాక్టర్లు ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు పల్మనాలజిస్ట్, అదేవిధంగా ఎలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు సమంత ట్వీట్ని ఏ విధంగా చూడొచ్చు? తను చాలా క్లారిటీగా కొన్ని విషయాలు బోధపడ్డట్టు చెప్పింది. ఏమనందంటే, నాకున్న కండిషన్, అసలు వారికున్న కండిషన్ ఏమిటంటే 2021 2022లో మయోసైటిస్ అనే కండిషన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఇట్స్ అన్ ఇమ్యూనాలజికల్ డిజార్డర్. ఇది మేము డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తుంటాం. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పెరిగినాయనే మాట వాస్తవం. ఆమె చెప్పిన దాంట్లో అబద్ధం ఏం లేదు. అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఎటువంటి చికిత్సా విధానం ఉంటుంది అలోపతిలో అంటే, మాకు చాలా నిర్దిష్టమైన, చాలా క్లాసిఫైడ్ అండ్ చాలా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్లో కనుక తీసుకున్నట్టయితే చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి మాకు. ఆ రోజుల్లోనే మీడియా వారిని అడిగినప్పుడు నేను చెప్పాను, సమంత గారి విషయంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకుంటే తనకి ఏదన్నా బాగుపడే అవకాశం ఉంటుందని ఐ వెంట్ ఆన్ రికార్డ్, మీడియాలో చెప్పాను నేను ఆ విషయం. సో ఎందుకనంటే అలోపతి స్పెషలిస్ట్ నేను. అలోపతి స్పెషాలిటీలో ట్రీట్మెంట్ దీనికి అంతగా ఉంటుందా ఉండదా అంటే వీ కాంట్ సే. కాబట్టి అదే విషయం తను ప్రస్తావిస్తూ, నేను ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు రెస్పాన్స్ చక్కగా ఉంది. ఆ రెస్పాన్స్ ఏమిటంటే, నేను దీర్ఘకాలంగా ఈ కట్టల డబ్బులు కట్టలేక ఇవన్నీ ఇబ్బందులు పడేవారిలాగా నాలాగా చికిత్సా విధానం ఎవరికైనా అవసరం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద తను ట్రీట్ చేయడం జరిగింది. తను మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పింది, ఇదే ట్రీట్మెంట్ ప్రపంచంలో ఇంకా వేరే ట్రీట్మెంట్ తీసుకోకర్లేదన్న మాట అనలేదు అక్కడ. తను అన్నది, నేను తీసుకున్న ట్రీట్మెంట్ ఇది, నాకు చక్కగా ఉంది అని తన అభిప్రాయాన్ని తను వ్యక్తపరిచింది. ఐ థింక్ దట్స్ ఎ ఫెయిర్ కామెంట్. అయితే చాలామందికి ఇదేంటి, ఒక సెలబ్రిటీ ఏమండి ఈ కామెంట్ చెప్పారు అనే భావన ఉంది. అది సార్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక సెలబ్రిటీ దేని గురించి అయినా సరే చెప్పినప్పుడు పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా అది చేయడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే చాలామంది యాడ్స్ ఇస్తూ ఉంటారు, అది చూసి కొనుక్కోవడం, లేకపోతే అందంగా తయారవ్వాలంటే ఇవి వాడండి అని ప్రొడక్ట్స్ గురించి ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సేమ్ ఇదే బయట పబ్లిక్ ఎవరైనా చేస్తే దానివల్ల ఏమన్నా నష్టాలు కలిగే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ప్రతి చికిత్సా విధానానికి మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ కన్వెన్షనల్ మెథడ్స్, అలోపతి మెథడ్స్ అని చూస్తాం. మా అలోపతి మెథడ్స్ విధానంలో మేము ఏది కూడా తొందరగా నమ్మము. ఎందుకు నమ్మమంటే, మాకు బోధనా సిబ్బంది మాకు చెప్పేటట్టు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, కొన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ఉంటుంది మాకు. అంటే ఒక మందు వచ్చేటప్పుడు ఏ దుష్పరిణామాలు వస్తాయి, ఈ మందు ఎన్ని రోజులు తీసుకోవాలి, ఈ మందు ఎంత డోసులో తీసుకోవాలి, అవన్నీ కూడా మాకు ముందరే చెప్తారు. దాని ఆధారంగానే చికిత్సా విధానాన్ని మేము కొనసాగిస్తాం. అయితే ఇక్కడ సమంత గారు చెప్పిన విషయం అలోపతి తప్పు అనే మాట ఆమె అనలేదు. అక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి తను చెప్పారు. ఎస్, ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చికిత్సా విధానంలో రోగాలు తగ్గుతున్నాయి అనే మాట సత్యమే. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో కూడా ఎవిడెన్స్ బేస్డ్గా పబ్లిష్డ్గా జర్నల్స్ కూడా వస్తున్నాయన్నమాట సత్యమే. అలాంటప్పుడు నేను ఒక ఎలోపతిక్ ప్రాక్టీషనర్ని, నేను అలోపతినే ప్రాక్టీస్ చేస్తాను, నేను ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ప్రాక్టీస్ చెయ్యను. కానీ సమంత గారు నా దగ్గరకు వచ్చినా కూడా నేనేం చెప్తాను, నా దగ్గర ఉన్న ఆప్షన్స్ చాలా లిమిటెడ్ కాబట్టి, అమ్మ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు ఎన్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అని చెప్తా. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనగానే కేవలం అదో దుర్మార్గమైందనో, అది ఒక అంటరానిదనో, దాన్ని మనం నమ్మకూడదనో అలా ఏం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఎనీథింగ్ ఎవిడెన్స్ బేస్డ్, ఎనీథింగ్ సైంటిఫిక్ వీ హ్యావ్ టు వెల్కమ్. సో తన అభిప్రాయాన్ని అలాగే తను వ్యక్తపరిచింది. నేను ఎవిడెన్స్ బేస్డ్గా నేనే ఒక ఎవిడెన్స్ని నేనే తీసుకున్నాను, నేనే చక్కగా ఉన్నానని ఒక ఎవిడెన్స్ మాట్లాడుతుంది అక్కడ. నేను అలాగే చూస్తానండి దాన్ని. సార్ ఇప్పుడు సమంత చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఎవరైనా తీసుకుంటే దానివల్ల నష్టాలు ఏమన్నా కలిగే అవకాశం ఉంటుంది? దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అది ఐ వుడ్ లైక్ టు టెల్. ఇక్కడ సమంత గారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ తన చికిత్సా విధానాన్ని చిట్టాన్ని పెట్టలేదు బయట. నేను హైడ్రోజన్ పెరాక్సైడ్లో డిస్టిల్ వాటర్ కలుపుతున్నాను, నెబులైజేషన్ చేసుకుంటున్నాను అనే మాట అన్నారు. ఎంత డోస్ చేసుకుంటున్నారు, రోజుకి ఎన్నిసార్లు చేసుకుంటున్నారు, దీని కాన్సన్ట్రేషన్ ఎంత, డైల్యూషన్ ఎంత చేయాలి, మీ నెబులైజర్లో ట్యాంక్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెప్పలేదు.
సో ఇది ఒక ఎలా ఉందనంటే పిల్లలకి చాక్లెట్ ఇస్తాను రమ్మని చెప్పి చేతులు వెనకాల పెట్టుకున్నట్టుంది. సో తను ఇంకా అవన్నీ చెప్పలేదు కాబట్టి మనం దాని మీద కామెంట్ కూడా చేయలేం. తెలియకుండా వెళ్ళి వెంటనే నెబులైజేషన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దుకాణాల్లో దొరుకుతుంది కదా అని తీసుకొని పెట్టుకుంటే తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఒక అలోపతి వైద్యుల్లాగా హెచ్చరిస్తున్నాం. దానికి ఒక డోసేజ్ ఉంది. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ యూస్ చేసిన ఘటనలు ఎవిడెన్స్ బేస్డ్గా కొన్ని ఉన్నాయి. దానికి కొన్ని పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ని డైల్యూట్ చేసుకోవాలి. ఇవన్నీ తను ఎక్కడా చెప్పలేదు కాబట్టి మీరు ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకోవాలని అనుకుంటే ఆల్టర్నేటివ్ స్పెషలిస్ట్ని, ఒక వైద్యుడిని సంప్రదించాలి. సమంత గారు చెప్పారు కదా, నేను ఏమైనా ఆరాధ్య దేవతలాగా కొలుస్తాను, ఆమె పెట్టుకోమంది కాబట్టి నేను పెట్టుకుంటానంటే రేపు పొద్దున్న లేవకపోవచ్చు, ఉస్మానియా మార్చరీకి వెళ్ళవచ్చు. సో అందుకని ఇట్లాంటివి మీరు ప్రమాదమైన పరిస్థితి చేయదు. ఇంకోటి కూడా ఒక పల్మనాలజిస్ట్గా, ఒక ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్గా నేను చెప్తున్నాను. ఎస్, ఐ అప్రిషియేట్ సమంత. ఆమె ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంది కావచ్చు, తన అభిప్రాయాన్ని తను చెప్పింది. కానీ ఎవిడెన్స్ లేకుండా, డోసేజ్ లేకుండా తొందరపడి ఎవరైనా ప్రయత్నం చేస్తే ప్రమాదం ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. జాగ్రత్తగా ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో ఆయుష్ విభాగం వారు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్కి చెప్తారు. ఆయుష్ విభాగం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య విభాగంలో 3,900 కోట్ల రూపాయల బడ్జెట్లు వేసుకొని కూర్చున్న, పీటేసుకొని కూర్చున్న ఒక సంస్థ. వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, మీరు సమాధానం ఇవ్వండి. సమంత గారు చెప్పారు కదా బాగుపడ్డామని. ఇట్లాంటి లక్షల మంది సమంతాలు మంచిగా ఉంది అని చెప్తేనే కదా మా అలోపతిలో మీరు చెప్పేది. సో ఇక్కడ ఒక ఎవిడెన్స్ మాట్లాడుతుంది. ఆమె పేరు సమంత. మరి ఆమె చెప్పిన దానికి మీ స్పందన ఏమిటి? మీ దగ్గర అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా? అది ఎవరు చెప్పాలి? వ్యాకరణం నాగేశ్వరో, సోమేశ్వరో, రాగేశ్వరో కాదు. చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం. ఆయుష్ విభాగం వారు ఎలా ఉంటుందంటే కుంభకర్ణుని నిద్రపోతుంటారు. వాళ్ళు జనరల్గా దేవరు, జనరల్గా మాట్లాడరు. మరి ఆ విభాగం ఏం చేస్తుంది? ఎందుకు స్పందన ఇవ్వలేదు? ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అయితే చూస్తున్నాం కదా, సమంత ఏదైతే ట్వీట్ చేశారో, తను ఓన్గా ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను, ఎక్కువ బయట ఖర్చు వైద్యానికి పెట్టలేకపోతున్నాను, ఇప్పటికే నాకు మెరుగైన వైద్యం కోసం చాలా ఖర్చు చేశాను, ఇంట్లో చేసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్కి నా హెల్త్ కండిషన్ బాగుంది అని చెప్పేసి ట్వీట్ చేయడంతో ఎక్కడా కూడా అలోపతి తప్పు అని తను ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. పదే పదే తను చెప్తున్నది ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాను అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చాలామంది తన మీద ఎదురుదాడి చేస్తున్నారు. తను ఎక్కడ ఎవరికి ఎగెనెస్ట్గా చెప్పడం లేదు. అలా అని తను చేసుకున్నటువంటి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా చేయాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చెయ్యలేదు. సో అలాంటి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో ప్రజలకి కానీ అందించగలిగేటట్టు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా కూడా అలోపతికి సంబంధించినటువంటి డాక్టర్గా అయినటువంటి పల్మనాలజిస్ట్, అదేవిధంగా అలర్జీ సూపర్ స్పెషాలజిస్ట్ అయినటువంటి వ్యాకరణం నాగేశ్వరరావు గారు మేము కూడా సిద్ధంగా ఉన్నాము నేర్చుకోవడానికి అని చెప్పేసి తను నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.